ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు అంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయను గాక. యేసుక్రీస్తు యొక్క పుట్టుకతో సంబంధించినటువంటి మనుషులు అనేటువంటి అంశం మీద మనం దేవుని యొక్క వచనాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ప్రియులారా, నిన్నటి దినాన మనము జ్ఞానుల గురించి మనం ధ్యానించుకున్నాము. వారు యేసుని కలుసుకున్నట్లు మనం ధ్యానించుకున్నాం. ఈ రోజు కూడా వారిని గురించి కూడా మళ్ళీ ఇంకొక అంశం మీద మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాము. ఇప్పుడు వారు నక్షత్రాన్ని చూశారు. తూర్పు దిక్కు నుంచి వారు వచ్చారు. ప్రియులారా, ఒక్క దేశం నుంచి కాదు, వచ్చింది ముగ్గురు కాదండి. తూర్పు దిక్కు అంటే ఇశ్రాయేల్ దేశం నుంచి తూర్పు వైపు ఉన్నటువంటి చాలా దేశాలు, అంటే మన భారతదేశము, చైనా దేశము, ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి దేశము, ప్రియులారా ఇలాగా సిరియా, ఇలాగా చాలా దేశాలు ఇశ్రాయేలుకు తూర్పు వైపు ఉన్నాయండి. ఈ యొక్క జ్ఞానులు ఆ యొక్క నక్షత్రం కనిపించిన 3 నెలలు దాదాపు ఆ యొక్క నక్షత్రాన్ని వీరు ఏం చేస్తున్నారంటే దాన్ని బాగా జాగ్రత్తగా గమనిస్తున్నారు. తర్వాత వారు ఏం చేస్తున్నారంటే ఒక గణుడు ఈ యొక్క లోకంలో రాజుగా జన్మించాడు అనేటువంటి సంగతిని వారు తెలుసుకొని యేసయ్య పుట్టిన 3 మాసాల తర్వాత వారు తమ ప్రయాణాలని తూర్పు దేశాల నుంచి వారు ఒక్కొక్కరుగా ప్రారంభిస్తున్నారండి. వీరందరూ ఒక్కటిగా రాలేదండి. వారు తమ దేశాల నుంచి విడివిడిగా తమ ప్రయాణాన్ని కొనసాగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాదాపు 1 సంవత్సరం వరకు వీరి యొక్క ప్రయాణము కొనసాగింది. ప్రియులారా, యొక్క జ్ఞానులు హేరోదు యొక్క భవనంకి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళందరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు. దానికి ముందు వీరికి ఒకరితో ఒకరికి పరిచయం ఉండడానికి అవకాశం లేదు. హేరోదు ఆ యొక్క భవనంలో దాదాపు 200-300 మంది జ్ఞానులు ఒకేసారి కూడినప్పుడు ఆ హేరోదు కలవరపడ్డాడు అని మనము చదువుకుంటున్నాం. పిల్లలు ఇప్పుడు వారు అడుగుతున్నారు, అయ్యా రాజు ఎక్కడ పుట్టాడంటే అతను అంటున్నాడు, రాజు ఇక్కడ పుట్టలేదు, రాజు బెత్లెహేంలో పుట్టాడు. మీరు అక్కడికి వెళ్ళండి, బెత్లెహేంలో ఎక్కడున్నాడో మీరు పూజించి నా దగ్గర వచ్చి చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తానని చెప్పి వారిని పంపిస్తున్నారు. ప్రియులు, ఇప్పుడు వారు దేవుని తమ మార్గము తమ ఇష్ట ప్రకారం వారు నడిచినప్పుడు వారు సరైనటువంటి మార్గంలో సరైన చోటకి వెళ్ళలేకపోయారు. కానీ ఇప్పుడు మళ్ళీ నక్షత్రాన్ని వారు వెంబడించినప్పుడు దేవుణ్ణి మెస్సయ్యని వారు కనుగొన్నారు, చూశారు. ప్రియులు, ఆయన నమస్కరించారు. ప్రియులు, వారు బంగారాన్ని సాంబ్రాణిని బోళముని కానుకగా అర్పించారు. ప్రియులరా, అర్పించిన తర్వాత ఇప్పుడు 12వ వచనం చెప్తుంది, వారు హేరోదు యొద్దకు మళ్ళీ తిరిగి వెళ్ళకూడదని స్వప్నాల ముందు దేవుని ద్వారా హెచ్చరిక చేయబడి వేరు యొక్క మార్గంలో వారు తమ దేశానికి తిరిగి వెళ్ళారని మనము 12వ వచనం మత్తయి సువార్త 2:12 మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంవత్సరాన్ని 2024వ సంవత్సరాన్ని మనము ఇంకా 1 వారంలో మనము ముగించబోతున్నాము. నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతున్నాము. ప్రియులారా, మనం ప్రయాణము చేసేటువంటి మన మార్గాల గురించి ఒకసారి మనము పరిశోధించుకుందామండి. మన మార్గాల గురించి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయాన మనం హెచ్చరిక చేస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నడిచేటువంటి మార్గము, నువ్వు ప్రయాణం చేసేటువంటి మార్గము నాకు చిత్తమైనదిగా ఉందని ఒకసారి నువ్వు పరీక్షించుకొని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేవునికి ఇష్టము లేని తమ యొక్క సొంత జ్ఞానాన్ని ఆధారపడి ఆ నక్షత్రాన్ని వదిలిపెట్టారు. వారు వేరే యొక్క స్థలానికి అపాయకరమైనటువంటి వ్యక్తి దగ్గరకు వారు వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని చిత్తానుసారమైనటువంటి మార్గంలో మనం ప్రయాణించకుండా, ప్రియులారా, మనకి ఇష్టమైనటువంటి మార్గంలో మనం ప్రయాణం చేసినప్పుడు, మన సొంత నిర్ణయాలు మనం కొన్ని విషయాలు తీసుకున్నప్పుడు, ప్రియులారా, మనకు జీవితంలో అపాయకరమైనటువంటి ప్రియులారా సంఘటనలకు మనమే పునాది వేస్తున్నాం. మనకు ఆశీర్వాదాలకు మనమే అడ్డుబండలుగా ఆగిపోతున్నాం. ఎందుకు? ఈ యొక్క విషయాన్ని ప్రారంభించడానికి ముందు ఆయన దగ్గర మనం సలహా అడగట్లేదు, ఆలోచనలు అడగట్లేదు. ఈ మార్గాన్ని గురించి ఒకసారి పరీక్షించుకో. ఆ యొక్క జ్ఞానులు దేవుని ద్వారా హెచ్చరిక చేయబడ్డారు. నీ మార్గాల గురించి జాగ్రత్తగా ఉండుడి, వేరే మార్గంలో మీ దేశాలకు తిరిగి వెళ్ళుడి అన్నారు. దేవుని ద్వారా హెచ్చరిక చేయబడ్డారు. ప్రియుల, దేవుని మాటకు వారు లోబడ్డారు. వారు ఎంత పెద్ద గనులైనా, ఎంత పెద్ద జ్ఞానులైనా ప్రియులరా, దేవుని యొక్క మాటకు లోబడ్డారు. ఎందుకంటే వారు ఆల్రెడీ అనుభవపడ్డారు కాబట్టి. అయ్యో, దేవుని చిత్తం లేని మార్గాన్ని మనం నడిచి మనం బాధపడిందంతా చాలు, ఇక మీద దేవునికి ఇష్టం లేని మార్గంలో మనం నడవకూడదని చెప్పి దేవుని యొక్క స్వరానికి లోబడ్డారు. దేవుని చిత్తానుసారమైన మార్గంలో వారు నడవడానికి తమను అప్పగించారు ప్రియులారా. కాబట్టి తమ దేశాలకు క్షేమంగా చేరుకోగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2024వ సంవత్సరాన్ని మనం ముగించబోతున్నాము. ఈ దినాన మన యొక్క మార్గము, మనం నడిచేటువంటి త్రోవ దేవుని చిత్తానుసారమైనది అనేది ఒకసారి మనం ఆలోచించుకుందాము.
దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు మన జీవితంలో ఉన్నట్లయితే ఒకసారి దేవుని చూసి అడుగుదామయ్యా, నీకు ఇష్టం లేని మార్గంలో నేను వెళ్లకుండా నన్ను అడ్డుపరచయ్యా, నీ చిత్తమైన మార్గంలో నన్ను నడిపించయ్యా అని చెప్పి దేవుని దగ్గర మనం అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఎంతవరకు తండ్రి ఈ మాటలు విన్న తండ్రి మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ రోజు జ్ఞానులు తన స్వప్నమందు మీ ద్వారా హెచ్చరిక చేయబడ్డారు తమ మార్గాల గురించి. అయ్యా, వారు నీ మాటకు లోబడ్డారు కాబట్టి నీ చిత్తానుసారమైనటువంటి మార్గంలో నడిచి క్షేమంగా తమ దేశాలకు చేరుకున్నారు. ఈ రోజుల్లో తండ్రి మేము కూడా అయ్యా స్తోత్రం, నీకు చిత్తం లేని మార్గంలో నడిచినట్లుగా ఉన్నట్లయితే తండ్రి మా యొక్క మార్గాలను తండ్రి సరి చేసుకోవడానికి అయ్యా స్తోత్రం ఒకసారి సహాయం చేయండి. అయ్యా, నీకు చిత్తమైనటువంటి మార్గంలో నడవడానికి అయ్యా నీ ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప దయచేయమని తండ్రి యొక్క కృపను మాకు అందరికీ అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వలరా దేవుని దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ది లార్డ్.